హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్నస్ కిచెన్ ఛానల్లో వంటలు. ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? కొత్తిమీర కట్ట పెద్దది తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర అంతా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని ప్రక్కన ఉంచుకుందాం. చింతపండు 50 గ్రాములు తీసుకుని ఒక బౌల్లో వేసుకొని ముందుగా నానబెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కొన్ని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, తగినంత ఇంగువ, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, సాల్ట్ తగినంత, ఎండుమిర్చి 50 గ్రాములు, ఆయిల్ 5 టేబుల్ స్పూన్. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దినుసులు వేగాక ప్లేట్ లో తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు దోరగా వేయించుకొని ఒక ప్లేట్ లో తీసుకుందాం. అదే ప్యాన్ లో నువ్వులు వేసుకొని లైట్ గా వేయించుకోవాలి. వేగిన నువ్వుల్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన ఉంచుకుందాం. అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీరను మీడియం ఫ్లేమ్ లో ఉంచి బాగా వేగనివ్వాలి. కొత్తిమీర వేగిన తర్వాత ఒక ప్లేట్ లో తీసుకుని చల్లార్చుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత బౌల్లో తీసుకుని పక్కన ఉంచుకుందాం. తర్వాత మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న దినుసులు, ఎండుమిరపకాయలు, పచ్చడికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో మనం ఫ్రై చేసి ఉంచుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. పచ్చడిని ఇలా ముద్దగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ప్యాన్ లో తాలింపు కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులతో పాటు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపంతా వేగిన తర్వాత తగినంత ఇంగువ వేసుకోవాలి. పోపంతా వేగిన తర్వాత అందులో మిక్సీ వేసుకున్న పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి. పచ్చడిని పోపులో 10 నిమిషాల వరకు వేగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కొత్తిమీర పచ్చడి ఈ విధంగా రెడీ అవుతుంది. ఫ్రై చేసుకున్న నువ్వులు వేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం. పచ్చడి చల్లార్చిన తర్వాత గాజు బొట్టలో స్టోర్ చేసుకుంటే మనకు 1 మంత్ వరకు ఫ్రెష్ గా ఉంటుంది. అంటే కొత్తిమీర నిలువ పచ్చడి రెడీ. రైస్ లో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే భలే యమ్మీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.